క్రైమ్ వెహికల్ గా కోర్టులో హాజరుపరుస్తాం. సో మిగిలిన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నేషనల్ ఇంటర్ స్టేట్ నేరస్తుడు మహమ్మద్ సలీం ఖురేషీ, తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషీ, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇద్దరు అసోసియేట్స్, మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళు చేయాలి, ఆ ఇద్దరు అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్, అందులో వైజాగ్లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్లో 1 కేసు, గుజరాత్లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి 2001లో ఈ సలీం ఖురేషీ ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆభరణాలు దొంగలించారు. మరి 2012లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 220 గ్రాములు, వెండి, ఒక 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీస్ మొత్తం మనం రికవర్ చేశాము. ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ శ్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, 3 పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోరివలి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోరి పిఎస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ధరించుతారు, అతనికి అది కూడా అక్కర్లేదు. ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము, కానీ ఆఫెన్స్ చేసేటప్పుడు ముసుగు లేకుండా చేస్తారు. ఎందుకంటే అతనికి ధీమా ఉంది, ఎవరు పట్టుకోలేరని. సో మేము పట్టుకున్నాము. ఏమో వచ్చేసి డైరెక్ట్గా ప్రవేశించి లాక్ బ్రేక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతారు. ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోరు. ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు, ఓన్ కార్డులో వస్తారు, ఆఫెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో 200 పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ సార్లు చూడలేదు. సో అందుకే నేను కూడా చూస్తున్నా, మీ అందరికీ కూడా చూపిస్తున్నా. ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కింద తీసుకోవచ్చు. చాలా కన్విక్షన్ వచ్చినాయి, జైల్లో ఉన్నారు, బయటికి వచ్చారు. లాస్ట్ 25 years నుండి ఆఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ ఆఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశారు. లాస్ట్ 25 years నుండి ఆఫెన్స్ చేస్తూనే ఉన్నారు, కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి, లోపలికి వెళ్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, ఆఫెన్స్ చేస్తూ ఉంటారు. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం. అందుకే ఇది, కానీ అప్పుడు ఇంగోట్ మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. సో నెంబర్ 1
మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు నంబర్ 1. నంబర్ 2 వాళ్ళు చాలామందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు వాళ్ళకు. నా గోల్డ్ నేను ఇస్తున్నా అని అమ్ముతున్నా అని అలా చెప్తారు. ఈ ముతూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్నీ గుర్తించి ఇప్పుడు కొత్త BNSS ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్టు ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది రాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నాడండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెనవీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. క్రైమ్ వెహికల్గా కోర్టులో హాజరుపరుస్తాం. సో మిగిలిన హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.